హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వ మణిబాబు గారితో ఉన్నాను. చాలా వరకు డబ్బు కావాలని ఉంటుంది, కానీ డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు. డబ్బు వచ్చిన వాళ్ళకు కూడా ఎలా నిలబెట్టుకోవాలో తెలియదు. కానీ ఈ రెండుకి మనకు చెప్పడానికి ఆన్సర్స్ ఏంటిది, అసలు డబ్బు ఎలా నిలకడగా ఉండాలి, ఎలా సంపాదించుకోవాలి, అన్ని వివరాలు చెప్పడానికి లా ఆఫ్ అట్రాక్షన్ విష్ణుబాబు గారు ఇలా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు సార్ని అడుగుదాం, తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, ఏంది మీకే తెలుసు కదా డబ్బు ఎలా సంపాదించాలి. ఇంకా అది తెలియనప్పుడు బాధపడ్డాను, తెలిసినప్పుడు ఎందుకు సంతోషమే కదా. ఓకే సార్, చాలా వరకు చూస్తే కనుక కొంచెం మానసిక సమస్యలతో ఉంటుంటారు వాళ్ళు ఎలాంటి మంచి జీవితం అనుభవించాలంటే ఏం చేయాలి? వెరీ గుడ్. మానసిక సమస్యలు అనేది సృష్టించుకునేది వాళ్ళే అండి. ఒక చిన్నది జరిగినప్పుడు దాన్ని పట్టుకొని పీకులాడుతూ ఉంటారు. ఒక చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసుకునేది వాళ్ళే అండి. రోజు రోజుకి అది ఇంప్రూవ్ అవుతుంది, పెరుగుతుంది. ఆ సమస్య అనేది అక్కడికి వదలరు. ఒక ఇంట్లో గొడవలు అయినా కానీ, బయట విషయాలు అయినా కానీ, ఏదైనా జరిగినప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడాలంటే దాన్ని ఎప్పుడైతే ఐ డోంట్ కేర్ అంటావో అది దూరం వెళ్ళిపోతుంది. దాన్ని పదే ఆలోచించినప్పుడు అది ఇంకా పెరుగుతూ దాని గురించి మానసికంగా, అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు మానసిక సమస్యల వల్ల. చనిపోవాలని సూసైడ్ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు. చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఎలా ఉన్నారనేది మీరు చూడొచ్చు, నా ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. నా క్లాసులో వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు ఈ సిటీలో ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఈ సమస్యల గురించి మంచి ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఒక అతను 30 లక్షలు అప్పు అయిపోయినాడు. 30 లక్షలు ఎగ్జాంపుల్ కాదు, ఇది నిజంగా జరిగింది. వైజాగ్ ఫీడ్బ్యాక్లో మీరు చూడొచ్చు. వైజాగ్ ఫీడ్బ్యాక్లో ఉంది. అప్పు అయిపోతే ఇద్దరిని నమ్మి మోసపోయాడు పార్ట్నర్ని. 30 లక్షల దాకా 8 వయసు వాళ్ళు జంప్ అయిపోయినారు. 30 లక్షలు అప్పు అయిపోయినాడు. ఉన్నదంతా పోయింది, బిజినెస్ పోయింది, భార్యకి తెలియదు, పిల్లలకి తెలియదు, ఏంది పరిస్థితి అని ఆలోచించిన సమస్యలకు మానసికంగా దీన్నే పట్టుకొని పీకులాడుతుండే కలిగే భయాన్ని క్రియేట్ చేసేసింది. అది భయపడిపోయినాడు. రూమ్ వదిలి బయట పోకుండా పరిస్థితి ఏర్పడిపోయింది. రూమ్లో నుంచి బయట పోయిన పరిస్థితిలో కూర్చున్నాడు. రూమ్లోనే ఏడవడానికి స్టార్ట్ చేసుకున్నాడు. నిద్ర రాదు. సమస్యలు పడినోడికి నిద్ర రాదు. ఇన్నర్ మైండ్ వచ్చి సమస్యలు క్రియేట్ చేసి ఇచ్చేసిన ఒకటి దాన్ని పట్టుకునేస్తుంది. అంటే ఆ దాంట్లో పట్టుకొని పీకులాడుతూ ఉండి రాత్రి 12-1 కూడా నిద్ర రాదంట. ఎప్పుడు నిద్రపోతాడో ఆయనకే తెలియదు. ఎప్పుడు చూసినా మేల్కొని ఉంటాడంట. ఇంకా చనిపోవాలని, సూసైడ్ చేసుకోవాలని క్లియర్ చేసుకునేసినాడు. అన్ని చూసుకున్నప్పుడు ఉన్నట్టుండి యూట్యూబ్ చూసి అలవాటు అంట. ఆయన ఫోన్లో చూసుకుంటూ ఉంటే నా వీడియోలు తోసుకుంటూ ఉంటే నాదే పదే బడబడబడా అని చెప్తూ ఉంటారు వీడియోలో, ఫీడ్బ్యాక్లోనే. ఈయన వీడియోలు ఎలా వస్తాయంటే బడబడారని 1 by 1 వస్తూ ఉంటాయంట. ఆ విధంగా ఫేమస్ అయ్యాను నేను. అన్ని ఛానళ్ళు చేస్తున్నాను. ఆ తగిన కలిగి ఒక టచ్ అయిందంట. టచ్ చేసి చూస్తే అప్పుల గురించే చెప్పానంట. దాంట్లో ఎందుకు భయపడుతున్నారు? చనిపోవడానికి పుట్టాం. ఇబ్బంది పోయినా మనం ఎందుకు పుట్టాం? మనం సాధించి అనుభవించడానికి పుట్టామండి, చనిపోవడానికి కాదు పుట్టింది. చనిపోవాలన్నవాడు ఎటువంటి వాడు అంటే వాడు పిరికివాడు, ధైర్యాన్ని కోల్పోయినవాడు, దేనికి పనికిరానివాడు అని అర్థం. చనిపోవడానికి ఆలోచించినప్పుడు వాడు చనిపోయినాడు అంటే అక్కడికే చనిపోయినాడు, వాడు దేనికి పనికిరాడు. అదే ఎందుకు చనిపోవాలి, ఎందుకు మనం సాధించకూడదు అని ఎప్పుడైతే వాడు అనుకుంటాడో ధైర్యం ఉత్సాహం పెరిగిపోతుంది వాడు. అప్పుడు ఆ వీడియోలు చూసి పదే చూసి ఇంచుమించు ఆ నైట్ అంతా ఒక 40 వీడియోలు పదే రిపీట్ చూసినాడంట. చూసి నాకు తెల్లారి ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుంది అనేసి అనుకుని తెల్లారి 7 గంటకంతా బయట వచ్చి ఊరంతా బయట వచ్చి కాల్ చేశాడు. కాల్ చేస్తే నేను చెప్పాను, ఏడ్చాడు అని. ఏడవకన్నాను. ఏడిస్తే ఫోన్ నెగిటివ్, నేను పెట్టేస్తానన్నాను. సార్ అన్నాను. ఏడవకుంటే చెప్పు, నీ బాధ ఎంత చెప్పాను. 30 లక్షలకే భయపడుతూ నువ్వేం సాధిస్తావు సమాజంలో? 30 లక్షలకే భయపడినవాడు నువ్వేం ఎదుగుతావు? పిల్లల్ని ఎలా కాపాడుతావు? నీ కూతుర్ని ఎలా పెళ్లి చేసిస్తావు? బిజినెస్ మళ్ళీ ఎలా పెట్టుకోగలుగుతావు? ఎందుకు భయపడుతున్నావు? నేను చెప్పింది చేయాలి. అతనికి చెప్పాల్సింది వీడియోలో కొన్ని చెప్పాను కదా, అలాంటివి చెప్పాను. ఇప్పుడు ఏదైనా బయట పోయి పని చేసేది ఉంది అంటే ఏమీ లేదన్నాడు. ఇంట్లోనే కూర్చొని చేసేది. కూర్చొని 3 నెలలు ట్రై చేసినాడు. తర్వాత టెక్నిక్ నేర్పించాను 5 into 55. దాన్ని రాసి 22 లక్షలు రాబట్టాడు. ఫస్ట్ 50,000కి రాశాడు, తర్వాత 2 లక్షలకి రాశాడు, తర్వాత 5 లక్షలు, తర్వాత 5 లక్షలు, తర్వాత 5 లక్షలు, ఇలా రాసి 22 లక్షలు. అంటే యూనివర్స్తో కనెక్ట్ అయిపోయినాడు. రూమ్లో నుంచి బయటపోలే, దీంట్లోనే అయిపోయినాడు. 3 నెలలకే కనెక్ట్ అయిపోయినాడు. కనెక్ట్ అయిపోయి 22 లక్షలు రాబట్టుకున్నాడంట. ఎలా వచ్చింది ఆయనకే తెలియదు. ఇప్పుడు బిజినెస్ పెట్టాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో దానికన్నా హై రేంజ్లోకి వెళ్ళిపోయినాడు. ఆయన మాటలే వినండి, నా మాటలు కాదు. ఇదే సేమ్ షర్ట్, ఇదే కలర్ షర్ట్ కూడా ఇదే కలర్ వేసుకొని మాట్లాడుతుంటాడు. చనిపోవాలి అనుకున్నప్పుడు ఈ గురువు తగలడమైంది అంటే అతను ఏదో సాధించబోతున్నాడని తెలిసిపోయింది. అప్పుడు నా వీడియోలు అందుకే చూపించింది విషయం. ఎక్కడ నిరాశ ఉంటుంది అక్కడ పక్కన విజయం ఉంటుందండి. నిరాశ ఎక్కడ ఉంటుందో, నిరాశ కదా పడుతున్నారు, నిరాశతో కోల్పోయిన వాళ్ళకి పక్కన విజయం ఉంది. అక్కడ కోల్పోకూడదు. అక్కడ ఎవరైతే తట్టుకోగలుగుతారో స్టెప్ పడిపోతుంది. ఇంకా అంటే నువ్వు ఎదగడానికి అవకాశం, నువ్వు దాంట్లో నుంచి బయటపడడానికి అన్ని అవకాశాలు ఏర్పడతాయి.
అతను 22 లక్షలు సాధించుకొని బిజినెస్ పెట్టుకొని తర్వాత వచ్చి ఎలా పెరుగుతున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు బ్యాంక్ బ్యాలెన్స్ 40,000, 50,000, 60,000 పోతుంది అంట. కస్టమర్లు కొత్త కస్టమర్లు వచ్చాను ఆయన ఫీడ్బ్యాక్లో చూడండి. ఓకే. కాబట్టి నిరాశ ఉన్న చోటు నిరాశ ఎవరైనా భయపడకండి. నిరాశలో నుంచి బయటపడాలంటే ఫస్ట్ మీరు ధైర్యాన్ని పెంచుకోవాలి. ధైర్యాన్ని పెంచుకోవాలంటే ఆ నిరాశ ఉన్న చోటే పక్కన విజయం ఉంది మీ దగ్గర, పక్కన ఉంది, అక్కడ కోల్పోకూడదు. అక్కడ ధైర్యాన్ని పెంచుకోండి. మిర్రర్ దగ్గరికి వెళ్ళండి. మిర్రర్ దగ్గరికి పోయి మీతో మీరు మాట్లాడండి. మీతో మీరు మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఏం జరిగిందిరా, ఎందుకు ఇలా ఉన్నావు, ఏం జరిగింది, ఏదో ఒక రూపం ఏర్పడుతుంది. ఈరోజు ఇది జరిగిందంటే ఇంకా గొప్పగా జరగబోతుంది. ఈరోజు ఇది జరిగిందంటే దీనికన్నా గొప్ప మంచి జరగడానికి ఇది జరిగిందని ఆలోచించు. ఇది జరిగిందంటే దాన్ని పట్టుకొని పీకిలాడుకో, ఇంకా ఏదో గొప్ప జరగబోతుంది. అందుకు ఇది చూపించిందంటే ఇక్కడ ఒక చెడ్డ విషయంలో కూడా మంచిది ఉందండి. ఒక చెడ్డ జరిగిందంటే కూడా దాన్ని బాగా ఎతికినామంటే మంచి విషయం ఒకటి ఉంది దాంట్లో. దీనికోసం ఇది జరిగి చూపించింది నీకు ముందుగానే. అలా పదే ఆలోచించినప్పుడే ఆ నిరాశ నుంచి బయటపడి, నిరాశ ఏదైతే సమస్యలో దాన్ని పట్టుకోకండి, దాన్ని వదిలే. దీంట్లో నుంచి బయటపడడానికి ఏంది, మనం ఎలా ఉంటే మనం మారగలుగుతాం, ఇది ఏంది అనేసి నిరాశలు పట్టుకునేసి జీవితాల్లో కోల్పోయేసి సూసైడ్ చేసుకొని ఎందుకండి ఈ జీవితం. ఇంట్లో మళ్ళీ మీతో పోతుంది మీ ఫ్యామిలీ మొత్తం. నువ్వు కలగ ఉన్నప్పుడు ఇంట్లో కలపడుతుంది. నువ్వు సంపాదించుకుని నువ్వు హెడ్ నువ్వు కలగ ఉన్నప్పుడు నీ భార్య కలపడుతుంది, పిల్లలు కలపడుతుంది. నువ్వు ఏమి సంపాదించకుండా నువ్వే బాధలో పడిపోయి నువ్వు ఏడుస్తూ ఉంటే భార్యకి ఏముంది, పిల్లలకి ఏముంది, వాళ్ళు కూడా నిరాశే. ఫ్యామిలీ మొత్తం నిరాశ. పోయింది. కోల్పోకూడదు. ధైర్యాన్ని పెంచుకో, క్రియేట్ చేసుకో. నువ్వే ఏదో ఒక మార్గం నా కోసం పుడుతుంది. పుట్టే మార్గం రెడీగా ఉందండి, పుట్టబని లేదు, రెడీగా ఉంది. నువ్వు అనుకున్నావు అంటే వచ్చేస్తుంది ముందరికి. నా కోసం ఏదో ఒక మార్గం పుడుతుంది, నేను మంచి జీవితాన్ని అనుభవిస్తాను. నిరాశ అనేది చాలా మనిషిని చంపేస్తుంది. ఆ నిరాశ కోల్పోకూడదు. నిరాశని తరిమేయి, ధైర్యాన్ని పెంచుకో. మెరతో నీతో నువ్వు మాట్లాడు. ఇంతకు ముందు వీడియోలో చెప్పారు, ఈ నిరాశల నుంచి బయటపడాలంటే నీతో నువ్వు మాట్లాడాలి. ఇతరులతో చెప్పుకున్నావు అనుకో, వాళ్ళు నెగిటివ్ రిలీజ్ చేస్తారు, అది వేస్ట్. అది నీతో నువ్వు నిలబడుకుని మెరలో నిలబడుకుని పదే పాజిటివ్గా నీ గురించి గొప్పగా చెప్తూ ఉండు. కొన్నాళ్ళ తర్వాత నీకు తెలియని ఒక ఎనర్జీ పుట్టి నీకు కావాల్సిన అవకాశాలు ఏర్పరచుకోవడానికి తెలియని ఉత్సాహం, ఆనందం, ధైర్యం పుట్టిపోతుంది. గొప్ప సాధించడానికి మనం పుట్టామని తెలియజేస్తుంది. నేను ఎగ్జాంపుల్గా నన్ను చూడండి. ఆ రోజు వ్యవసాయంలో ఏడ్చేవాడిని. ఎద్దులు మడకనమాట దుంతూ ఉండి ఏడుపు వచ్చేసాను. ఏంది నా జీవితం ఇది, నేను చదువుకున్నాను, ఏదో టీచర్ ఉద్యోగం అవ్వాలని, టీచర్ అవ్వాలని ఆశ నాకు. కేజీఎఫ్లో టీచర్ ట్రైనింగ్ కూడా చేరాను. అప్పుడు ఏడ్చుకుంటా ఉండి ఏడ్చి జనాలంతా అక్కడ దున్నే వాళ్ళంతా వచ్చి పట్టుకునే పాపం వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు అందుకని ఏడుస్తున్నాడని అనుకుంటున్నారు. నేను రెండింటిగా ఏడుస్తున్నాను. నన్ను అన్యాయం చేసిపోయినాడే, చనిపోయినాడే అని ఒకటి, నా జీవితం ఏంది ఎలా ఉంది అని ఏడ్చాను. ఎన్నాళ్ళు ఏడుస్తావు? ఏడుపు అనేది ఎదురు చూస్తుంది అన్నింటినీ. ఏడిస్తే ఏమొస్తుంది? ఏడుపే వస్తుంది. నవ్వితే నవ్వు వస్తుంది. నువ్వు నవ్వి చూడు, దినమ్మ నవ్వు చూడు. నవ్వుకి సంబంధించిన అవకాశాలు ఇంటి తలుపు తడుతుంది. ఏడుపున్నావంటే దుఃఖానికి సంబంధించిన అవకాశాలన్నీ తలుపు తట్టి దినమ్మ ఏడిపే. ఇంట్లో కళ్ళు అన్ని గోవిందో నేర్చుకుంటాను ఉంటావు. అక్కడ ఆ విధంగా ఆలోచించాను, నాకు సులభ మార్గాన్ని వచ్చింది. ఈరోజు సంతోష జీవితం నేనులా. నిరాశను ఎందుకు పట్టుకుంటారు? నిరాశను వదిలేయండి. చూడండి, నా వీడియోలు చూడండి, చూసి ఉల్లాసంగా ఆనందంగా మంచి అప్రిమేషన్లు చేయండి. నేను చెప్పేదంతా లాస్ట్లో అప్రిమేషన్లే రాసుకోండి. లేదు రాయలేని వాళ్ళు వీడియో చూసి దాని విధంగా పలకండి. నిరాశల నుంచి బయటపడండి. దాన్ని వదిలేయాలి. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. నిరాశ వదిలేమంటే కొత్త జీవితంలో, సంతోష జీవితంలో అడుగుపెడతావు. కాబట్టి ఇలా చేయండి. ఈరోజు అప్రిమేషన్. నేను ప్రతిరోజు నా ఆలోచనలు మార్చుకొని, నా ప్రవర్తనలు మార్చుకొని, నిరాశ నుంచి బయటపడి మంచి ఆలోచనల ద్వారా పాజిటివ్గా మంచి గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.